హాయ్ హలో నమస్తే ఐ యామ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ సాటర్డే సండే నేను క్యూ టైమ్ ఇస్తున్నా. మీరందరూ క్యూ టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, క్వశ్చన్స్ కి ఆన్సర్ పెడుతున్నారు, ఆప్షన్స్ పెడుతున్నారు, ఆలోచిస్తున్నారు ఇది ఏమై ఉంటుందా అని మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అదే కదా చాలా హ్యాపీగా ఉండే విషయం. ఇప్పుడు నేను ఇస్తున్న క్వశ్చన్స్ లో కొన్ని టఫ్ ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే, రెడీ, లెట్స్ గో. మన ఎలక్షన్ లో వచ్చినప్పుడు లేదా నార్మల్ టైంలో కూడా ఎమ్మెల్యే అనే పదం మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఎమ్మెల్యే అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బి మెంబర్ ఆఫ్ లాయల్ అసెంబ్లీ. కమాన్ రాసేయండి, కామెంట్ రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సినిమాకి సంబంధించింది. ఇది మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నా. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో, ఎంతమంది ఇప్పుడే తెలుసుకుంటున్నారో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, హీరో వరుణ్ తేజ్ కి వైష్ణవ్ తేజ్ వరుసకి ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా అంటే బావ గాని బామర్ది గాని, బ్రదర్ సోదరుడు, అన్న తమ్ముడు, ఏమవుతాడో కథం రాసేయండి. ఇండియాలో బంగారం బాగా వాడతారు. ఎట్లా అంటే ఎంత బీద వాళ్ళైనా సరే ఒక చిన్న ఉంగరమైన ఒక చిన్న గొలుసైనా ఉండాలి బంగారది అనుకుంటారు. ఇక్కడ తాగు తగ్గట్టుగా అంటే అసలు బంగారమే నాకు వద్దు అనుకుంటే వాళ్ళు కాకుండా కష్టపడి పని చేసుకునే వాళ్ళు, అలా ముందుకెళ్లే వాళ్ళు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఎంతో కొంత బంగారం ఉండాలని కోరుకుంటారు. మరి అడుగు తినే వాళ్ళ దగ్గర బంగారం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ డబ్బులన్నీ పక్కన పెట్టుకొని ఒక చిన్న బంగారం ఐటమ్ కొనుక్కుంటారు. ఆ విధంగా మన దగ్గర కల్చర్ కోసమే బంగారం ఎక్కువ ఉంటుంది మన ఇండియాలో. ఫారిన్ దేశాలలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగానో అవసరం కోసమో వాళ్ళు పెట్టుకుంటారు, కానీ మనకి అదొక సంప్రదాయం, అదొక ఆచారం, అదొక ఫీల్, ఎమోషన్ మనకి బంగారం అంటే. అందుకే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కంటే దాన్ని ఒక లగ్జరీ ఐటమ్ కంటే కూడా ఎమోషనల్ ఐటమ్ లాగానే చూస్తారు. కాబట్టి మన దగ్గర గోల్డ్ ఎక్కువగా ఉంది, ఇళ్లల్లో ఉంది. సో ఇప్పుడు బంగారానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, భారత్లో అత్యధికంగా బంగారాన్ని వాడుతున్న స్టేట్ ఏది? మన దేశమే ఎక్కువ వాడుతుందంటే మన దేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ వాడుతుంది? రాజస్థాన్, బి కేరళ. కమాన్ గెస్ కొట్టి రాసేయండి, తెలిస్తే రాసేయండి. కమాన్. ఇది చాలా ఈజీ. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్, బాలకృష్ణ హీరోగా వచ్చారు. హీరోగా వచ్చిన ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడగబోతున్నా. ఎందుకు అనంటే అన్ని టఫ్గా ఎందుకు, కొంచెం ఎంటర్టైన్మెంట్ టచ్ ఇద్దామని, కొంచెం సరదాగా ఉండాలని అడుగుతున్నా. పైసా వసూల్ సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్, బి శ్రీను వైట్ల. గుర్తుంటే రాసేయండి. మన దగ్గర ఇండియాలో చాలా సిటీస్ ఉన్నాయి. మెట్రో సిటీస్ ఉన్నాయి, నార్మల్ సిటీస్ ఉన్నాయి, మెయిన్ సిటీస్ ఉన్నాయి, లార్జ్ సిటీస్ ఉన్నాయి. అయితే ట్విన్ సిటీస్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీస్ ని అంటారు? ఏ జైపూర్, పూణే, బి హైదరాబాద్, సికింద్రాబాద్. అసలు మీకు పక్కా ఐడియా వచ్చేసింది నాకు తెలుసు. చాలా మంది దీనికి ఆన్సర్ పెడతారు. ఇప్పుడు మీరు ఆన్సర్ పెడుతున్నారు, పెట్టండి. ఆన్సర్ రాయండి, ఆన్సర్ రాయండి. ఈ క్వశ్చన్ మాత్రం భలేగా ఉంటుందిలే. ఎందుకంటే కొన్ని వస్తువుల్ని, కొన్ని పదార్థాలని, కొన్ని కాయల్ని, కొన్ని సిటీస్ని ఒకప్పుడు ఒక పేరుతో పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఇంకో పేరుతో పిలుస్తున్నారు. ఒకప్పుడు ఆలుగడ్డ, బంగాళదుంప, ఇప్పటికీ అని అంటున్నాం, అనట్లే, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పొటాటో అంటున్నారు. వాళ్ళు బంగాళదుంప అంటే ఆలుగడ్డ అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు తెలుసా. నన్ను అడుగుతున్నారు కొంతమంది పిల్లలు. సో సరే, ఏదున్నా సరే ఇప్పుడు మన జనరేషన్ కూడా కొన్ని విషయాలు పోయినాయి. ఇప్పుడు విషయం ఇప్పుడు మనం అనట్లే, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్. ఇప్పుడు పూర్వం పల్లెటూళ్ళల్లో ఒక దాన్ని మధురకాయ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నామో తెలుసా? ఏ కొబ్బరికాయ, బి టమాటా. కమాన్, మీకు ఐడియా ఉంటే కామెంట్ రాసేయండి. గెస్ కొడతారా, లేకపోతే మీకు ఐడియా ఉందా, ఇది అయి ఉండొచ్చు అనుకుంటారా, ఏదో అనుకోండి, రాసేయండి. మైథాలజీ క్వశ్చన్లు అంటే చాలా మందికి ఇష్టమే. ఎందుకంటే మనము పుట్టిన దగ్గర నుంచి వింటనే ఉంటాము. మైథాలజీ, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ భారతాలు అన్ని వింటూనే ఉంటాం కదా. చాలా ఈజీ క్వశ్చన్ చెప్తున్నా ఇప్పుడు నేను. ఈ ఎపిసోడ్లో కొన్ని ఈజీ క్వశ్చన్ కూడా పడ్డాయి.
దీనికి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు, డౌటే లేదు. క్వశ్చన్ ఏంటంటే వినాయకుని సోదరుని పేరేంటి? ఏ కుమారస్వామి, బి కార్తికేయుడు. రాయండి. ఎంప్లాయీస్, రకరకాల ఎంప్లాయీస్, ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు దూసుకొస్తున్నారు. మనకు ఆ విషయం తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. అన్ని రంగాల్లోకి ఆడవాళ్ళు రావాలి, ఖచ్చితంగా వస్తేనే సస్యశ్యామలంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. మహిళలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ లక్ష్మీదేవి వచ్చినట్టే. కాబట్టి ప్రతి రంగంలోనూ మహిళలు ఉండాలి అని అందరూ కోరుకుంటారు. సో ఆ విధంగా ఎక్కువ మంది లేడీస్ ఎక్కడున్నారు, ఏ రంగాల్లో ఉంటున్నారు? టీచర్స్గా ఉంటున్నారు, డాక్టర్లలో ఉంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది లేడీ డాక్టర్స్ ఉన్న దేశం ఏది? ఆప్షన్స్: ఏ ఫిన్లాండ్, బి భారత్. కమన్ రాయండి. మనం రోజు డబ్బులు చూస్తూనే ఉంటాం. కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, 10 రూపీస్, 20 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్, 200 రూపీస్, 500, 1000, 2000 అంతవరకు ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్ని బ్యాన్ చేసుకుని కొన్ని పోయి ఉండొచ్చు. అయితే 10 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? మీ ఆన్సర్ పెట్టేసేయండి. ఏ రాష్ట్రపతి, బి ఆర్బిఐ గవర్నర్. ఇప్పుడు క్వశ్చన్ కూడా చాలా ఈజీ, పెద్దగా ఎక్కువ మాట్లాడుకునేది ఏం లేదు. మన తెలుగు క్యాలెండర్ ఉంది కదా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కాదు, చైత్రం, వైశాఖం అలా స్టార్ట్ అవుతుంది కదా. మనం చాలా తక్కువగా వాడతాం ఆ తెలుగు మాసాలని. ఇప్పుడు ముహూర్తం పెట్టాలనుకున్నప్పుడు, పెళ్ళిళ్ళయో ఫంక్షన్లయో అవి పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే మాసాల జోలికి వెళ్తాము. లేదా కార్తీక మాసమో శ్రావణ మాసమో వచ్చినప్పుడు, అప్పుడు పూజలు, ఆషాఢ మాసం ఉన్నప్పుడు అవి ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే మాసాల గురించి టాపిక్ వస్తుంది. కానీ మిగతా టైంలో పెద్దగా టాపిక్ రాదు. రాకపోయినా వచ్చినా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు క్యాలెండర్లో ఉన్న ఒక నెల గురించి క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు చూడండి, తెలుగు క్యాలెండర్లో జ్యేష్ఠ మాసం ఎన్నవ నెల? తెలుగు క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. 12 నెలల్లో జ్యేష్ఠ మాసం అనేది ఎన్నోది? ఏ 3, బి 4. సబ్స్క్రైబ్ చేశారా? కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా క్వశ్చన్లు అన్ని ఫామ్ చేసి మీకోసం ఇస్తున్నాను. క్యూ టైం ప్రోగ్రామ్ ఇస్తున్నాను. సిద్ధు క్యూ టైం తప్పకుండా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేయండి, లైక్ చేయండి. బీ రెడీ. ఆన్సర్స్: ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. హీరో వరుణ్ తేజ్ కి వైష్ణవ్ తేజ్ వరుసకు ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా, బావమర్ది లేదా బావ. ఎందుకంటే హీరో వరుణ్ తేజ్ నాగబాబు కొడుకు, వైష్ణవ్ తేజ్ నాగబాబు వాళ్ళ సిస్టర్ కొడుకు. సో వరుణ్ తేజ్కి వైష్ణవ్ తేజ్ మేనత్త కొడుకు. ఆ విధంగా బావ కానీ బావమర్ది కానీ అవుతాడు ఏజ్ను బట్టి. భారత్లో అత్యధికంగా బంగారాన్ని వాడుతున్న స్టేట్ ఏది? కేరళ. కేరళలో చాలా ఎక్కువగా వాడతారంట గోల్డ్. మిగతా అన్ని స్టేట్స్లోనూ బాగానే వాడతారు, కానీ అన్నిటితో పోల్చుకుంటే అత్యధికంగా వాడేది కేరళలో. పైసా వసూల్ సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. ట్విన్ సిటీస్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీస్ని అంటారు? నాకు తెలిసి దీనికి చాలామంది ఆన్సర్స్ పెట్టుంటారు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి జంట నగరాలు అని హైదరాబాద్ని, సికింద్రాబాద్ని అంటారు అని మనం చదువుకుంటూనే ఉన్నాం, మనకు తెలుసు. సో జంట నగరాలు లేదా ట్విన్ సిటీస్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్, సికింద్రాబాద్ని అంటారు. పూర్వం పల్లెటూళ్ళల్లో ఒకదాన్ని మధురకాయ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నామో తెలుసా? మీకు తెలుసా లేదా? సరే, ఏ కొబ్బరికాయ, బి టమాటా. ఆన్సర్ టమాటా. రామఫలం అని కూడా అంటారు కొంతమంది. ఇప్పుడు అనట్లే, ఇప్పుడు అందరూ టమాటానే అంటున్నారు. యాక్చువల్లీ టమాటా అనేది టమాటిల్ అనే పేరు నుంచి టమాటా అని వచ్చింది. టమాటిల్ యాక్చువల్లీ అది కూడా కాదు, దానికంటే ముందు సియో టమాటిల్ అని దాని పేరు. సియో టమాటిల్ నుంచి టమాటిల్ అయింది. టమాటిల్ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని టమాటా, టమాటో రకరకాలుగా అన్నారు. ఇప్పుడు మన దగ్గర కొంతమంది స్టైల్గా టొమాటో అంటున్నారు, టమాటా అంటున్నారు, టమాటో అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. కానీ నేనైతే టమాటా అంటున్నా. మీరేమన్నారండి? టమాటాని మీరు ఏమంటారు? టమాటా అంటారా, టొమాటో అంటారా, టమాటో అంటారా, ఏమంటారో కామెంట్ చేయండి. వినాయకుని సోదరుని పేరేమిటి? ఏ కుమారస్వామి, బి కార్తికేయుడు.
ఏం రాశారు మీరు? కుమారస్వామి రాశారా? కార్తికేయుడు రాశారా? నేనేమన్నా మిస్టేక్లో క్వశ్చన్ ఇచ్చాను అనుకుంటున్నారా? మిస్టేక్లో ఆన్సర్స్ ఇచ్చాను అనుకుంటున్నారా? లేదా కన్ఫ్యూజ్ అవుతున్నారా? వినాయకుని సోదరుని పేరు కుమారస్వామి, కార్తికేయుడు 2 పేర్లు ఉన్నాయండి. కుమారస్వామి ఆయనకి కార్తికేయుడు అంటారు, సుబ్రహ్మణ్య స్వామి అంటారు, మురుగన్ అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ నేను కావాలనే ఇచ్చా, నేను మిస్టేక్ అవ్వలేదు. చూద్దాం అసలు మీరు ఏం చేస్తారు అని సరదా కొద్దీ ఇచ్చా. మీరు దీన్ని గుర్తుపడతారా గుర్తుపట్టరా? ఈ సిద్ధు ఏంటి పొరపాటున ఇలా ఇచ్చాడు, కుమారస్వామి కార్తికేయుడు అన్నాడేంటి, 2 ఆన్సర్లు కరెక్టే కదా అని మీరు అనుకున్నారా? రాయండి, కింద కామెంట్ రాయండి. కార్తికేయుడు కుమారస్వామి 2 ఒక ఆయన పేరే, ఆయన వినాయకుడి బ్రదర్. సో ఆప్షన్స్ అనేవి 2 రైట్ ఆప్షన్సే ఇచ్చా. ప్రపంచంలో అత్యంత ఎక్కువ లేడీ డాక్టర్స్ ఉన్న దేశం ఏది? ఫిన్లాండ్. చాలా మంది భారత్ అనుకుంటారు, కానీ భారతదేశంలో కూడా లేడీ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఫిన్లాండ్లో ఇంకెక్కువ మంది ఉన్నారు. ఫిన్లాండ్లో ఏంటంటే టీచర్లకి, డాక్టర్లకి, ఫార్మర్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అక్కడ. మన దగ్గర ఐఏఎస్, ఐపీఎస్లో కొంచెం హయ్యర్లో ఉన్నారు అనుకుంటాం కదా మనం. అక్కడ ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఫస్ట్ టీచర్. అక్కడ హైయెస్ట్ అఫీషియల్ ఎవరు, అత్యంత గొప్ప ప్రధానమైన జాబ్ ఏంటి అని అంటే టీచర్, తర్వాత డాక్టర్. అక్కడ లేడీస్ చాలామంది టీచర్లుగా, డాక్టర్లుగా ఉంటారు. మనం అడిగిన క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత ఎక్కువ లేడీ డాక్టర్స్ ఉన్న దేశం ఏది అన్నాం కదా. ఫిన్లాండ్లో అత్యంత ఎక్కువ లేడీస్ డాక్టర్స్గా ఉన్నారు. 10 రూపాయల నోటు మీద ఎవరి సంతకం ఉంటుంది? ఆర్బీఐ గవర్నర్. ఒకసారి మీరు నోటు తీసుకొని చూడండి, దాని మీద ఆర్బీఐ గవర్నర్ అనే ఉంటుంది. తెలుగు క్యాలెండర్లో జ్యేష్ఠ మాసం ఎన్నవ నెల? 3వ నెల జ్యేష్ఠం. 12 నెలలు ఉన్నాయి కదా, అందులో వరుసగా చెప్పుకోవాలంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఓకే, ఇది క్వశ్చన్ ఆన్సర్స్. ఇందులో మీరు ఎన్ని క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ పెట్టారు, ఎన్ని క్వశ్చన్లు ఇప్పుడే తెలిసాయి, ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు ఇంతకు ముందే తెలుసు, ఎన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు మీకు అదా ఇదా అని డౌట్గా ఉండే, అది కూడా మీరు జెన్యూన్గా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. రకరకాల క్వశ్చన్ల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.